హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఎగ్ ఉంపుడు కర్రీ ఎలా చేయాలో అయితే తెలుసుకుందాము. ఇది చాలా ఈజీ అండి. దీనికి ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి ఉంచుకోవాలి. ఇది మసాలాలోకి కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లి అండ్ 1 ఆనియన్ అండ్ 1 టమాటా అండి మిక్సీ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిలే వేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ చాప్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొద్దిగా బ్రౌన్‌గా వచ్చే వరకు వేగనివ్వాలండి. ఈ ఆనియన్స్ వేగేటప్పుడే కొద్దిగా మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటే సో దట్ ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. మామూలుగా ఎగ్ కర్రీని మనము ఎగ్స్ బాయిల్ చేసి చేస్తూ ఉంటాము. లేకపోతే మనం ఎగ్ ఉక్కుర్లా చేస్తామండి. ఇలా చేసుకుంటే డిఫరెంట్‌గా ఉంటుంది మనకి టేస్ట్ అనేది. పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇలాంటి ఎగ్ కర్రీ అయితే. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా అయితే యాడ్ చేసుకోవాలండి. టమాటా యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీగా వస్తుంది. సో దట్ మనకి రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ గ్రేవీ ఎక్కువగా ఉంటుందండి. మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అయితే పక్కన ఉంచుకోవాలండి. వన్స్ టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం దాంట్లో ధనియాలు, జీలకర్ర పొడి అయితే వేయాలండి. అది అరౌండ్ 1 ½ స్పూన్ అయితే పడుతుంది. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత కారం అయితే యాడ్ చేయాలండి. నేను 1 టేబుల్ స్పూన్ కారమే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మసాలా అంతా బాగా వేగే వరకు శుభ్రంగా వేపాలండి. మసాలా పచ్చివాసన లేకుండా ఉండాలండి ఎప్పుడైనా. ఈరోజు మనం చేసే కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్ కదండి. కాబట్టి ఎగ్‌లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అయితే కొన్ని తెలుసుకుందామండి. ఎగ్‌లో హై ప్రోటీన్ ఉంటుందండి. ఇందులో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. బోన్ హెల్త్‌కి అయితే ఎగ్ చాలా మంచిదండి. బ్రెయిన్ ఫంక్షనింగ్‌కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి చిన్న పిల్లలకి, చదువుకునే పిల్లలకి డైలీ ఎగ్ అనేది పెట్టాలండి. ఐస్ హెల్త్‌కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈవెన్ హార్ట్ హెల్త్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మసాలా అంతా ఫ్రై అయింది కదండీ! ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి. ఇదిగోండి వాటర్ యాడ్ చేసి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆపేయాలండి. మనం ఎగ్స్ వేసేటప్పుడు స్టవ్ ఆపేసి మనం ఎగ్స్ వేస్తే మనకి ఎగ్స్ అనేవి కదలకుండా ఉంటాయి. చక్కగా వస్తాయండి. ఇదేనండి మెయిన్ టిప్పు. ఇలా స్టవ్ ఆపి మనము ఎగ్స్ అనేది వేస్తే మనము ఒక 6-7 ఎగ్స్ వరకు కదలకుండా వేయొచ్చండి. ఇదిగోండి నేనిక్కడైతే 4 ఎగ్సే వేశాను. వేసేటప్పుడు కూడా నెమ్మదిగా డ్రాప్ చేయాలండి. డ్రాప్ చేసి ఇప్పుడు స్టవ్ హైలో పెట్టకూడదండి. లోలో పెట్టి ఒక 5-10 మినిట్స్ అలా వదిలేయాలి. ఇదిగోండి. వన్స్ ఇలా వైట్‌గా పైన లేయర్‌లా ఫార్మ్ అయిన తర్వాతే మనం టర్న్ చేయాలండి. చాలా నెమ్మదిగా టర్న్ చేయాలి. చాలా జాగ్రత్తగా టర్న్ చేయాలి. ఇందులో ఆ ఒక్క టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. ఎగ్స్ కలకుండా వస్తాయి. లేకపోతే ఎగ్స్ అనేవి కలిసిపోతాయి. మన బాడీలో ఇమ్యూనిటీ పవర్‌నైతే పెంచుతాయండి. మనం డైలీ ఎగ్స్ తినడం వల్ల వెయిట్ మేనేజ్‌మెంట్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎగ్స్. డైలీ మార్నింగ్ 2 ఎగ్స్ తింటే మన వెయిట్ లాస్‌కైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఎగ్స్ వేసిన దగ్గర నుంచి లాస్ట్ కుక్ అయ్యే వరకు ఫ్లేమ్ అయితే లోలోనే ఉంచాలండి. అస్సలు హై పెట్టకూడదు. నెమ్మదిగా దగ్గరగా అవ్వనివ్వాలి. ఇది ఒక 10-15 మినిట్స్ అయితే పడుతుందండి కుక్ అవ్వడానికి. ఇదిగోండి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అది అంతా పక్కకొస్తుంది కదా! సో, ఎగ్ ఒంపుడైతే రెడీ అండి. ఇది రైస్‌లోకి, చపాతీలోకి చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.